Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి దువ్వాడ రీ-ఎంట్రీ ఖాయమేనా? దువ్వాడ శ్రీనివాస్ ఒక సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. ఆయన ఫైర్ బ్రాండ్ అదే ఆయనను రాజకీయంగా ఈ స్థాయికి చేర్చిందని అంటారు. జెడ్పీటీసీగా కాంగ్రెస్లో గెలిచి కొంతకాలం జెడ్పీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన దువ్వాడ ప్రజారాజ్యం నుంచి 2009 ఎన్నికలలో పోటీ చేసి ఓటమి చెందారు. ఆయన 2014, 2019, 2024లలో వైసీపీ నుంచి 2 సార్లు టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఒకసారి శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన దువ్వాడ 5 ఏళ్ల వైసీపీ హయాంలో తన హవా బాగా చాటారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్టసభకు పంపిన ఘనత జగన్దే. ఆ మధ్య వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆయనను వైసీపీ అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే తన సస్పెన్షన్ వెనుక జిల్లాకు చెందిన కీలక నేతలు ఉన్నారని ఇటీవలనే దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గాన్ని అణిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్కి మద్దతు ప్రకటించారు. మరోవైపు జగన్ తన దేవుడని, ఆయన తన గుండెలలో ఉన్నారని దువ్వాడ చేస్తున్న కామెంట్స్ చూసిన వారు ఆయన వైసీపీలోకి తొందరలోనే రీ-ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన వ్యక్తిగత వివాదం కూడా ఇటీవల కాలంలో చల్లారిపోయింది. దాంతో ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని అధినాయకత్వం ఉపసంహరించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీకి జిల్లాలో ధీటైన నేతల కరువు ఉంది. ఆయన వ్యక్తిగత వివాదం కూడా ఇటీవల కాలంలో చల్లారిపోయింది. దాంతో ఆయన మీద వేసిన సస్పెన్షన్ వేటుని అధినాయకత్వం ఉపసంహరించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీకి జిల్లాలో ధీటైన నేతల కరువు ఉంది. టీడీపీకి కంచుకోటగా శ్రీకాకుళం జిల్లా ఉంది. అక్కడ కింజారపు కుటుంబం హవా ఎక్కువగా ఉంటుంది. వారిని ఎదిరించి రాజకీయం చేయడం అంటే వైసీపీలో ఉన్న నేతలకు సాధ్యం కావడం లేదని అంటున్నారు. సామాజిక కోణంలో కొందరు వైసీపీ నేతలు లోపాయకారిగా రాజీ పడుతున్నారు అన్న అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు చూస్తే ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆదరించి కీలక పదవులు కట్టబెట్టిన పార్టీ ఓటమి చెందిన వేళ ముఖ్య నాయకులు మౌనముద్ర దాల్చడం పట్ల వైసీపీ హైకమాండ్ సీరియస్గానే ఉంది అని అంటున్నారు. జిల్లాలో ఎంత చేసినా ఆ సామాజిక వర్గం దన్ను ఎక్కువగా టీడీపీకే ఉంటుంది అన్న లెక్క కూడా వేసుకుంటోంది అని అంటున్నారు. దాంతో సరికొత్త సామాజిక కూర్పుతో ముందుకు వెళితే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఇక వైసీపీలోకి దువ్వాడ శ్రీనివాస్ రీ-ఎంట్రీ ఇప్పుడే ఉంటుందా లేక కొంతకాలం ఆగి ఉంటుందా అన్నది కూడా చర్చ సాగుతోంది. అయితే 2029లో మాత్రం వైసీపీ నుంచే దువ్వాడ పోటీ చేస్తారని, అది కూడా టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కల నుంచే పోటీకి దిగుతారని అంటున్నారు. ఇక వైసీపీ కూడా రానున్న రోజులలో జిల్లాలో ప్రక్షాళన కార్యక్రమం చేపడుతుందని అంటున్నారు. పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని, దూకుడుగా రాజకీయం చేసే వారినే ప్రోత్సహించాలని అనుకుంటోందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దువ్వాడ రీ-ఎంట్రీ కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజానిజాలు ఏమిటి అన్నది.